సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని అభివృద్ధిలో భాగంగా సమ్మక్క సారక్క మహాశివరాత్రి జాతర తర్వాత మూసివేసి అభివృద్ధి చేసే భక్తుల మనోభావాలను కాపాడిన వారవుతారని బీఆర్ఎస్ పట్టణ శాఖ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం భీమేశ్వర ఆలయంలో భక్తులకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోడెమొక్కు ఆర్జిత సేవల భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అండ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ నిన్నటి రోజున ఆలయ అధికారులు ప్రభుత్వ విప్ గారు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామని ప్రకటనలు చేసి తీరా సాయంత్రంలోపే 2 రోజుల్లో గుడి మూసివేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. భీమేశ్వరాలయంలో భక్తుల కోసం దాదాపు 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పనులు ఎక్కడికక్కడ నత్తనడక సాగుతున్నాయని, ఇప్పటివరకు కోడ కట్టడానికి సరైన స్థలం లేదని, ఫ్లోరింగ్ కూడా పూర్తి కాలేదని, ఎలాంటి ఏర్పాట్లు పూర్తి కాకముందే భీమేశ్వరాలయంలో దర్శనాలు ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే రాజన్న ఆలయం మూసివేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, వసతులు ఏర్పాటు చేయకపోతే ఎందుకంత తొందరలో ఆలయాన్ని మూసివేస్తున్నారని దీనిపై సరైన స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే రాజన్న ఆలయం ఇలా అభివృద్ధి చేస్తారో, ఇంతవరకు డిపిఆర్ ఇవ్వలేదని, ఎలా అభివృద్ధి చేస్తారో దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనా అధికారులు, ఆలయ అధికారులు రాజన్న ఆలయ అభివృద్ధి కాలపరిమితి, భీమేశ్వర ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయాన్ని నమ్ముకుని 5,000కు పైగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని, మరి వారి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సొంత నిర్ణయాలు పనికిరావని, రాజన్న ఆలయం మన రాష్ట్రానికే పెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతుందని అది గుర్తుంచుకోవాలని తెలిపారు. 3 నెలల తర్వాతనే రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి భీమేశ్వరాలయంలో భక్తులకు సకల వసతులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి చందు, గోలి మహేష్, జోగిని శంకర్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాస్రాల శ్రీనివాస్, సంపునూరి మల్లేశం, గుడిసె సదానందం, వెంకటరెడ్డి, చేపూరి రవీందర్, సత్యనారాయణ రెడ్డి, పోతు అనిల్ కుమార్, గజల రమేష్, సందీప్ తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని మరి భీమన్న ఆలయంలో గత 2-3 నెలల క్రితం మరి 3 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు పేరిట మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి వాటి పనులు ఇప్పటి వరకు కూడా నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. మరి నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, మరి ప్రధాన ఆలయం గుండా మరి ఇక్కడికి కోడెమొక్కులు చెల్లించే విషయంలో కానీ, ఆర్జిత సేవలు, అభిషేకాలు మరి అవన్నీ ఇక్కడికి మారుస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పడం, మళ్ళా సాయంత్రంలోగా ఆలయ అధికారులు ఏమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం. అసలు మేము మొదటి నుంచి ఈ పట్టణ వాసులుగా, రాజన్న భక్తులుగా మరి వేములవాడ రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు కల్పించాలి. మరి రానున్నది సమ్మక్క సీజన్, కార్తీక మాసం ఉంది. మరి తెలంగాణ ప్రజలకు మరి రాజన్న ఆలయ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి మరి సమ్మక్కకు వెళ్లే ఆస్కారం ఉంది. మరి ఇక్కడ వేములవాడ పట్టణంలో మరి చిరు వ్యాపారులు 5,000 కుటుంబాలు మరి భక్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి అంత తొందర ఏమొచ్చింది, మరి మీరు చేసిన పనులు ఏందని మేము పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. మరి ఇక్కడ కోడని కట్టేయడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి. మరి ఇప్పటి వరకు మరి భక్తులు వాళ్ళకు పోయే దారి కూడా కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితి. మరి ఎక్కడ కూడా ఏ పని కూడా పూర్తి కాలేదు. మరి అంత తొందర ఎందుకు వచ్చిందని మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్మయ లక్ష్మీనరసింహ గారు ప్రభుత్వాన్ని కూడా మొన్నటిదాకా విజ్ఞప్తి చేసి ఒక 3 నెలలు మీరు ఆలయ దర్శనాలు కొనసాగించండి, తర్వాత మీరు చేసుకోండి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఆలయ అభివృద్ధి జరగాలి, పట్టణ అభివృద్ధి జరగాలని మొదటి నుంచి కోరుతున్న వాళ్ళం. మరి మీరు చేస్తున్న పనులు మరి ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ లేదు. మరి ఇక్కడ పట్టణ ప్రజలకు మరి విలేకరులకు కావచ్చు, పట్టణ పుర ప్రముఖులకు కావచ్చు, మరి రాజకీయ నాయకులకు కావచ్చు, మీరు ఎలాంటి అభివృద్ధి పనుల విషయంలో డిపిఆర్ కూడా ఇంతవరకు వెల్లడించలేదు, దీనికి కాలపరిమితి కూడా వెల్లడించలేదు. మరి మీరు అక్కడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే మరి జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. మరి ఇక్కడ ఎలాంటి పనులు పూర్తి కాకుండానే మీరు దర్శనాలు మరి భీమన్న ఆలయానికి మార్చడం అనేది బాధాకరం. మరి ఇకనైనా ఈ చిరు వ్యాపారుల విషయంలో కావచ్చు, పట్టణ
రాజన్న భక్తుల విషయంలో కావచ్చు మీరు మనోభావాలను కాపాడాలి. మీరు ఖచ్చితంగా దీనిని 3 నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజనాలయంలో కొనసాగించాలి. లేని పక్షంలో ఈ చిరు వ్యాపారుల పక్షాన కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకాలు నిర్వహిస్తాం, మీ మెడలు మంచుతాం. మరి మీరు చేస్తున్న ప్రకటనలలో మీరు సృష్టిస్తున్న వదంతాలు, మీరు ఆడుతున్న అబద్దాలంతా కూడా వేములవాడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి రాజన్న భక్తులు కావచ్చు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక చిత్తశుద్ధి లేదు. మరి 1000 ఏళ్లకు కావచ్చు, మరి 1000 ఏళ్లకు కట్టే ఈ గుళ్ళ విషయంలో మీరు తొందరపాటు చర్యలు సరైనవి పద్ధతి కాదు. కాబట్టి మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికాబద్ధంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన పద్ధతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేములవాడ మరి ఆలయాన్ని అభివృద్ధిలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న దాన్ని మరి వేములవాడ చెలిమడ లక్ష్మీనరసింహ గారి యొక్క ఆదేశాల అనుసారం మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం స్వాగతిస్తూనే, కానీ ఈ అభివృద్ధిలో ఒక క్లారిటీ అనేది భక్తులకు గాని వేములవాడ టౌన్ లో ఉన్న ప్రజలకు గాని ఇప్పటి వరకు మరి అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ గాని ఆలయ అధికారులే గాని ఓ క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు. భక్తులందరూ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మరి గుడి తెరిచి ఉందా బంద్ ఉందా అని ఒక అయమయం ఉన్నారు. కాబట్టి దయచేసి నేను సూటిగా మరి అధికారులను గాని మన గౌరవ ఎమ్మెల్యే గారిని గాని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. ఇక్కడ అభివృద్ధి పేరుతో మరి చేస్తున్నటువంటి పనులను భీమన్న గుడికి షిఫ్ట్ చేస్తున్నారు కదా. మరి భీమన్న గుడిలో పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసిన తర్వాతనే మరి అక్కడి నుండి ఇక్కడికి భక్తులను గాని మరి స్వామివారిని గాని మరి పూజలు గాని నిర్వహిస్తే బాగుంటుంటే మరి అక్కడ నిలిపివేత, ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి, అక్కడ పనులు కొనసాగుతున్నాయి. మరి భక్తులు వచ్చేవారు ఆ పనులు జరిగేటువంటి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాలను ఈ వీడియోలను ఈరోజు చూడండి. నిజానికి చెప్పాలంటే ఒక క్లారిటీతో రండి. రోడ్డు అక్కడే ఉంది, బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి, భీమన గుడి పనులు కొనసాగుతున్నాయి, ఆలయ విస్తరణ కొనసాగుతుంది. ఏదో ఒకటైనా క్లారిటీ ఈ టైం వరకు ఈ అగ్రిమెంట్ పీరియడ్ కి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది క్లోజ్ చేసినాక అక్కడికి భక్తులను మీరు పంపించినట్టయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఈ దుమ్ములో ధూళిలో బురదలో పనులు నడుస్తుండగా భక్తులు ఇట పెద్ద గుడిక అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటి వరకు ఈ పనుల మీద మరి ఈ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ వేములవాడ టౌన్ ప్రజలకే గాని భక్తులకే గాని క్లారిటీ మాత్రం లేదు, డిజైన్ లేదు, బడ్జెట్ లేదు, మరి దీన్ని పర్యవేక్షించే వాళ్ళు లేరు. అవన్నీ సమస్యలు ఒక దిక్కైతే ఇవన్నీ అర్థం చేసుకోలేక చిరు వ్యాపారస్తులు 5,000 మంది మరి ఆలయం ఒక దేవస్థానం చుట్టు ప్రాంతాల్లో వారి మరి నివసిస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు టెంపుల్ తీసుంటుందా బంద్ ఉంటుందా, మరి వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చుకునేటి మరి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ మరి తెరదించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కోరుతున్నాను. జై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిన్నటి రోజున ఈఓ గారు ఇచ్చిన స్టేట్మెంటు భక్తులకు కానీ ప్రజలకు కానీ అర్థం కానట్టుంది. ఏకాంత గుడి తెరిచే ఉంటుంది, ఏకాంత సేవలు చేస్తా అంటుండ్రు. భక్తులకు దర్శనం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం. దయచేసి మేము అడిగేది ఇప్పుడు భీమన్న గుడిని పరిశీలించడం జరిగింది. భీమన్న గుడిలో దాదాపు ఇంకా 3 నెలల సమయం కాగా పని జరిగే అవకాశం ఉంది. ఈ 3 నెలల సమయము దయచేసి రాజన్న ఆలయంలో భక్తులకు సౌకర్యం కలిగించండి. ప్రతి సంవత్సరం గత ఎన్నేళ్ల నుంచో ఉండే ఆచారం వచ్చే నెలలో ఫిబ్రవరిలో సమ్మక్క ఉంది కాబట్టి సమ్మక్క పోయే భక్తులు ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తులు దర్శనం చేసుకుని సమ్మక్క కుదరు కాబట్టి దయచేసి అత్యధిక భక్తులు ఇచ్చేస్తారు. వారికి ఇక్కడ స్థానికంగా ఉండే వారికి ఉపాధి దొరుకుతుంది. దయచేసి మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ ఇంకా 3 నెలల సమయం భీమన్న గుడిలో పడుతుంది. ఇంకా 3 నెలల సమయం భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒకసారి అధికారులు గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ఉపాధిని కొల్లగొడుతున్నారు, వారికి జీవనోపాధి కలిగించాలి. దయచేసి ఇక్కడ మన భీమన్న గుడిలో చాలా పని ఉంది. చాలా పని అంటే ఇంకా అసలు ఏ పని జరగలేదు, ఎగ్జిట్ కాలే, ఇన్ని కాలే, కోలాయాలను కట్టి కోలాయాన్ని దింపుదామంటే కోలాయ చుట్టుపక్కల పంటి లేదు. దయచేసి ప్రతి పని 3 నెలల సమయంలో దిగ్విజయంగా ఇది పూర్తి చేసి స్పష్టంగా భక్తులకు అర్థం విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాను. దయచేసి మన హిందూ మనోభావాలు శివుని మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల కోరిక మేరకు పనులు చేయాలి. ఒకవేళ దయచేసి మేము రాద్ధాంతం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన చర్యలు కనుగొంటారని పెద్ద ఎత్తున రాస్తారోకోలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాము.